మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 30వ అధ్యాయము. మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుడు బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపమని ఈ విధముగా చెప్పసాగాను. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచున్నది. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేశారు. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించడానికి ప్రారంభించారు. అతడు తన తండ్రి వలనే అచిరకాలములోని సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందాడు. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయునికి, కుమార, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతలచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవాలి. వారి ఆశీస్సులు నీకు మంగళకరములగుగాక. నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయువు వృద్ధి పొందుతుంది అని చెప్పుచుండేవారు. అట్లా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రులకు ఆందోళన, భయం ఎక్కువగా ఉన్నది. పరమశివుని వరప్రసాదముకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచారు. మహారుషులందరికీ ఆహ్వానం పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చారు. అందుకు మృకండు ఆనందించి అతిథి సత్కారములు చేశాడు. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరిస్తున్నాడు. అట్లనే వశిష్ఠునికి కూడా నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అట్లా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు ఇట్లా వారించడం కారణం ఏంటని అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములకు మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవిస్తున్నారు కదా, అది ఎటులగును? ఇతని ఆయుర్దాయము 16 ఏళ్ళు కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుగుతున్నది. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవిస్తాడు. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు. చిరంజీవి వర్ధిల్లు అని దీవించినందులో వారి వాక్యములు అసత్యములకు నన్ను బాధపడి దీనికి మార్గమేమైనా ఉన్నదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనందరమును ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రండి అని పలికి తన వెంట ఆ మార్కండేయుని కూడా తీసుకొని పోయాడు. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతోషపడ్డాడు. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారమును వెలుబుచ్చి, కొంత తడవాగి భయపడుకుము అని మార్కండేయుని దగ్గరకు చేరతీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుని చేయుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించాడు. అంతటి మునుల వంక చూసి, ఓ మునులారా, మీరు పోయి రండి, ఇతనికి ఏ ప్రమాదము జరగదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచూ ఉండు, నీకే ఆపదయు కలగదు అని ధైర్యం చెప్పి పంపించి వేశాడు. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. మృకండు అతని భార్యయు కొడుకుని యొక్క ఎడబాటునకు దుఃఖించారు. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరారు. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరుని సమీపం నందు ఆశ్రమం నిర్మించుకున్నాడు. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండేవాడు. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించినది. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు తీసుకొని రమ్మని పంపించాడు. వారు శివ సన్నిధిలో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని దగ్గరకు వచ్చారు. ఆ సమీపమందు నిలవలేకపోయారు. కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉంది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధిస్తుంది. ఆ బాధకు ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతాన్ని యమునికి తెలియజేశారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరాడు.
మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతని ప్రాణములను తీసుకొని పోవ సిద్ధముగానుండగా అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకులను బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములుగా ప్రార్థించారు. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడుగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చినారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీసుకున్నట్టుకు వచ్చినాడు. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేశారు. అందుకు మేమంతయో సంతోషించాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండా లోటు కదా, కావున మరలా యముని బ్రతికించడని వేడుకొన్నారు. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావద్దు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు భార్య మరుద్వతి మిక్కిలి సంతోషించారు. తాను చేసిన మాఘమాస వ్రత ఫలము తన కుమారుణ్ణి కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును అందరికీ చెప్పుచుండెను. మాఘపురాణము 30వ అధ్యాయము సమాప్తము. ఫలశ్రుతి. కృష్ణమద మహర్షి జహనమునితో ఇట్లనెను. జహనముని, ధర్మ ప్రబోధకములకు మాఘమాసములలో మాఘమాసము ఉత్తమమైనది. యజ్ఞములు మొదలైన పుణ్య కార్యకర్మలన్నిటినీ చేయుట వలన వచ్చు అంతటి పుణ్యము ఈ మాఘమాస వ్రతం ఒక్కదాన్ని చేస్తే వస్తుంది. మాఘమాస వ్రతము సర్వపుణ్యక్రియల సారము. అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది. సర్వధర్మములకు సారము. శివకేశవులు ఇద్దరికి ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును. సర్వ సుఖములను ఇచ్చును. ఈ మాఘమాస వ్రతమును కూర్చి నేను చూసిన దానిని, విన్న దానిని, తెలిసిన దానిని నీకు అడుగడుగునా చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడువక ఆచరించినచో సర్వధర్మములను ఆచరించడం వలన వచ్చు ఫలితమును పొందును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారును ఇహపరముల యందు సర్వ సుఖములను పొంది చివరకు శ్రీహరి సాన్నిధ్యమును చేరతారు. సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లనెను. మాఘమాస వ్రతము సర్వ పుణ్యములను ఇచ్చును, సర్వ ఐశ్వర్యములను ఇచ్చును, అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును, కోరిన కోరికలను ఇచ్చును, వినయ విధేయతలు కల శిష్యునకును, శ్రద్ధ కల వానికిని, మంచి నడవడిక కల వానికిని, ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయుడు అని చెప్పవలెను. సౌనకాది మహామునులకు రోమహర్ణనుని పుత్రుడు నైమిషారణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించు ఈ కథలు చెప్పాను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, జహనమద మహర్షి జహనమునికి చెప్పినవి ఇంకొన్ని. మొత్తం మీద ఈ కథలన్నిటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవే. సూతుడు అనేక పురాణ కథలను ఎరిగిన వాడొకటచే ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పిరని గ్రహింపవలేను. మాఘమాసో మహాన్ మాస నీరం నారాయణాత్మకం ప్రాతఃస్నానం చ పూజా చ భుక్తి ముక్తి ప్రదేశుభే తస్మాన్ ముముక్షవో జీవ యతత్వం ముక్తి వృత్తయే భజత్వం కేశవందేవం శివం వానిట లేక్షణం. మాఘమాసము ఉత్తమమైన సర్వోత్తమమైన మాసము. జలము నారాయణాత్మకము. ఈ సమయమున ప్రాతకాలమును స్నానము చేసి ఇష్టదైవమును పూజించుట భుక్తిని, ఇహలోక సుఖానుభవమును, మోక్షమును ఇచ్చును. కావున భయంకరము బాధాకరముకు సంసార బాధము నుండి విడుదలను కోరు జీవులారా, భుక్తిని విముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రవర్తింపండి. సర్వదేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుని గాని, నుదుటన కన్నుగల శివుని గాని మాఘమాస వ్రతమును ఆచరించి సేవింపుడు, తరింపుడు. శుభం భూయాత్.